ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో మరి ఒకసారి ప్రార్థిస్తున్నాము. దిన పరిచర్య మీకు అప్పగించుకుంటున్నాము. కొద్దిపాటి ఆలస్యాన్ని క్షమించండి. మీ సన్నిధి మాతో ఉంచండి, నన్ను బలపరచండి. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందినట్లు ప్రభువా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో సహాయపడండి, వాయిద్యాల్లో సహాయపడండి, వర్తమానాల్లో సహాయపడండి. అందరినీ తీసుకురండి. మిమ్మల్ని స్తుతించే భాగ్యం అందరికీ కలగచేయండి. సండే స్కూల్ పరిచర్య, అలాగే మరి ప్రభువా ఆరాధన వర్తమానంలోను, ఆరాధించే సమయంలోను మమ్మల్ని మేము తగురీతిగా ప్రభువా పరీక్షించుకునే విషయంలో లేఖన భాగములను బట్టి హెచ్చరికలను పొంది యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందుటకు సహాయం దయచేయండి. బల దగ్గర ప్రార్థన, బల్ల అందించేవారు ప్రతి పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. మీరే ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు పరిచర్యను జరిగించమని, సంపూర్తిగా మీ మీద ఆధారపడుతూ సాతాను కార్యాలను లయపరచమని, మైకును, ఆన్లైన్ పరిచర్య, వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అన్ని విషయాలు మీరే సహాయం దయచేయండి. హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సార్థక సంఘాన్ని బట్టి, అలాగే ప్రభువా పరిశుద్ధులందరినీ తీసుకురండి. సమస్తము మర్యాదగాను క్రమంగా జరిగినట్లు మీరే సహాయపడమని, అలాగే ప్రభువా నన్ను కూడా బలపరచమని, శిలో చాటును మరుగుపరచమని, మార్గ మధ్యంలో ఉన్న వారిని తోడుకుని రండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. నూట 67 పాట సంఖ్య 167. శబ్దం సరిగ్గా పెట్టండి. 167 167 పాట సంఖ్య. పాత పాటల పుస్తకంలో కూడా ఇదే సంఖ్య 167. గాయములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. రూపమైన సొగసైన లేదు, భరితోడాయను. రూపమైన సొగసైన లేదు, దుఃఖభరితోడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాధుల మందే వీక్షించి త్రిప్పిరి మొగములు.
వ్యాధిగ్రస్తుడుగా వ్యాధుల మందన్ వీక్షించి తిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించె. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించె. మొత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమ నొందే మనకై. గాయాములన్ గాయాములన్ కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మాయాతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా కొట్టబడెను. మాయాతిక్రమ క్రియలను బట్టి మరి నలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగెను మనకు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. పాపంబు కపట లేదు ప్రభునందు మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహించే మనకై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే గోరా సిలువపై. ప్రాణము మనకై ప్రియముగా నర్పించే ప్రభువే గోరా సిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు.
మరి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 228. ఎంత జాలి యేసువా ఎంత అని ఊహించాలని. 228 194. 228 194 పాత పాటల పుస్తకంలో సంఖ్య 194. దేవదోషకుడను నేను అవిశ్వాసినైనా నన్ను నన్ను ఆదరించినావుగా ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా రక్షకుండ నాకు బదులు రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు సిలువయందు సొమ్మసిల్లి సిలువయందు సొమ్మసిల్లి చావందివి నాకై ఎంత జాలి యేసువా ఎంతయని ఊహించలేను ఎంత జాలి యేసువా ఏమి నీ కర్పించ
తీర్చగలను, ఏమి నీ కల్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి నీ కల్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. నామమునకు ఇలలో, మీరు నామమునకు ఇలలో, భయపడేడు వారి కొరకై, నేను నామమునకు ఇలలో, భయపడేడు వారి కొరకై, నాదుడా నీవిచ్చు మేలు, నాదుడా నీవిచ్చు మేలు, ఎంత గొప్ప దేశువా, ఎంత జాలి వేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. నేను బ్రతుకు దినములన్నీ, నేను బ్రతుకు దినములన్నీ, క్షేమమెల్ల వేళలందు, నేను బ్రతుకు దినములన్నీ, క్షేమమెల్ల వేళలందు, నిశ్చయముగా నీవు నాకు, నిశ్చయముగా నీవు నాకు, ఇచ్చువాడు ప్రభువా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. నాదు ప్రాణమునకు ప్రభువా, నాదు ప్రాణమునకు ప్రభువా, నేద తీర్చువాడ నీవు, నాదు ప్రాణమునకు ప్రభువా, నేద తీర్చువాడ వీవు, నాదు కాపరివి నీవు, నాదు కాపరివి నీవు, నాకు లేమి లేదుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. అందరిలో అతి శ్రేష్ఠుండ, అందరిలో అతి శ్రేష్ఠుండ, అద్వితీయుడగు యేసయ్యా, అందరిలో అతి శ్రేష్ఠుండ, యేసయ్యా, హల్లెలూయా స్తోత్రములను, హల్లెలూయా స్తోత్రములను, హర్షముతో పాడేదా, ఎంత జాలి యేసువా, ఎంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. 「 యేసువా  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  యేసువా
216 పాట సంఖ్య 216. పాత పాటల పుస్తకంలో ఈ సంఖ్య 187. 216 187. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసెను. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడము, మా శైలము మా కేడము, మా ప్రభువే మా కోటాయు, మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఉన్నత దుర్గము రక్షణ శృంగము ఉన్నత దుర్గము రక్షణ శృంగించువాడు మన దేవుడే రక్షించువాడు మన దేవుడే హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అతి సుందరుడు అందరిలోన అతి సుందరుడు అందరిలోన అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది రాత్రింపాళ్ళు వెన్నెలతోనూ రాత్రింపవళ్ళు వెన్నెలతోనూ స్తుతించుటాయే బహు మంచిది స్తుతించుటాయే బహు మంచిది హల్లెలూయా 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 యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ప్రభువుని గుర్చిన ప్రభువుని గొప్ప చేసేటువంటి ఆయన ఉన్నత నామాన్ని హెచ్చించేటువంటి కొన్ని మాటలు మనం చూసి మనము ఆయన్ను ఆరాధించుకుంటాం. మొట్టమొదటగా పరమగీతాలు 5వ అధ్యాయం.
పరమగీతాలు 5వ అధ్యాయం. పదవ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. పరమగీతాలు 5వ అధ్యాయము 10వ వచనం. 5:10. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు. మరి ఒక భాగం. కీర్తన. కీర్తన 92. ఒకటి నుండి 4 వరకు 2, 3 కలిపి ఉన్నాయి. 1 నుంచి నేను చదువుతాను. 4వ వచనం మీరు చదవాలి. మార్చి 92వ అధ్యాయం కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వరకు సహాయపడ్డారు. ఆరాధన వర్తమానంలో సహాయపడండి, మమ్మల్ని బలపరచండి, మీ మాటలు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఘనంగా ఆరాధించే భాగ్యం మాకందరికీ దయచేయండి. మీ నడిపింపు మీ ఆత్మతో నింపి నన్ను సిలువ చాటును మరుగుపరిచి మీరే పూర్తిగా సంపూర్తిగా ప్రభువా పరిచర్య జరిగించమని, మీ వర్తమానం మాకు అనుగ్రహించమని నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మార్గ మధ్యంలో ఉన్న వారిని తోడుకుని రమ్మని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలో మనం ఒక భాగాన్ని చదువుకున్నాం. ఏదైనా కార్యము మనము జరిగించే మనకు, చూసేవారికి కూడా అది మంచిదిగా కనపడాలి. భక్తుడు ఈ మాట రాస్తున్నాడంటే ఇందులో ఉన్న ప్రత్యేకతను మనం గమనించవచ్చు. మంచిది అనేటువంటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది. మంచిదైతేనే చేస్తాం మనం ఏదైనా కానీ. మనకు మేలు కలిగించేది, మనకు లాభం కలిగించేది, మనకు ఆశీర్వాదం తీసుకొచ్చేది ఎవరు కూడా అది కీడుకు ఇష్టపడరు, అంటే నష్టానికి ఇష్టపడరు. మనలో చాలామంది తెలుసుకోలేకపోయేటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రత్యక్షంగా నోరు తెరిచి మంచి ఆరాధన మాటల ద్వారా, లేఖన భాగాలను బట్టి ఆరాధించడం రాకపోయింది, కనీసం మందిరానికి వచ్చుట ద్వారా పరోక్షంగానైనా ఆరాధించాలనేటువంటి భావం లేకపోవడం నిజంగా విచారించాల్సినటువంటి విషయం. ఏమైనా చేరినటువంటి మనము ఈ మంచి కార్యం చేయడానికి నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. వారు పూనుకున్నారు మంచి పనిని. అట్లాగే ఇది ఒక మంచి ప్రథమ భాగంలో, మొట్టమొదటి భాగంలో దేవుణ్ణి ఆదివారం నాడు మనం అందరం కూడి దేవుని మందిరంలో మరి కొంతసేపు సమయం గడిపేటువంటి సందర్భంలో ఇట్లా చేయటం మంచిది. 2 సార్లు వచ్చింది ఆ మాట. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనంటే స్తుతించుట ద్వారా కూడా భక్తులు ఎంతోమంది గొప్ప మేలులు పొందినటువంటి అభ్యాసాన్ని భక్తులందరూ అట్లాగూ ఆరాధించినటువంటి వారు. హబక్కూకు గ్రంథంలో భక్తుడు ఆరాధించాడు, ఇప్పుడు మనం చూడక్కర్లేదు, కానీ సుపరిచితంగా తెలిసినటువంటి వాక్యం. అలాగే యోబు ఎంతో మరి అన్ని సమయాల్లో ఆరాధించుట మంచిది అని తను గమనించి యోబు చేసినటువంటి ఆరాధన మనము ఎరుగుదాం. అట్లా భక్తులందరూ కూడా వారి శ్రమలో, వారి ఆపదలో, యోనా మనం చూద్దాం. ఇప్పుడు
యోనా గ్రంథంలో భక్తుడు ఎట్లాగా చాలా కష్టంలో ఉన్నాడు, దేవుని మాట వినక నష్టపోయేటువంటి సమయంలో, కష్టపడుతున్నటువంటి సమయంలో. అట్లాగే మూడోది, తను దేవునికి దూరం అయిపోయిన సమయంలో దేవుడు తనను సమీపముగా చేసుకున్నందుకు. దానికన్నా ముందు ఈ మాట పూర్తి చేస్తాను. 92వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు ఇవి. హృదయమార అంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆరాధన వర్తమానం కొరకు ఒక 10 నిమిషాలు, పావు గంట లేట్ అయింది ప్రారంభించడం. అందువలన దాన్ని మనం సమయాన్ని భర్తీ చేసుకుంటూ ఈ 4 వచనాలు మనము మరి జాగ్రత్తగా గమనించి, ఈ 4 వచనాలని నిజంగా ఆయన వల్ల మనం ఎంతో సంతోషము మనం పొందుతున్నాం. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. రోజువారీ కార్యక్రమాలు, దైనందిక జీవితంలో మనం చేసేటువంటి పనులు మాత్రమే కాదు, ఆయన యొక్క మన భక్తి విషయంలో కానీ, మన రక్షణ విషయంలో కానీ, మన విశ్వాస విషయంలో కానీ, మనం బైబిల్ చదువుకునే విషయంలో కానీ, ఆయనకు ప్రార్థన చేసే విషయంలో కానీ, ఆయన నుండి మేలు పొందే విషయంలో కానీ, ఆయన అన్ని విషయాల్లో ఎంతో సంతోషపరిచేవాడిగా ఉన్నాడు. ఎంతో సహాయపడి మనల్ని సంతోషపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ 4 వచనాలు మొట్టమొదటి నేను చదువుతాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. 10 తంతుల స్వరమన్నంతో ఇది ప్రత్యేకంగా ఈ వాద్యము, ప్రత్యేకంగా ఈ సంతోషంతో దేవుని ఆరాధించేటువంటి సంగతి ఒక లైన్గా, ఒక వచనంగా రాయబడింది. అంటే దేవుని ఎంత ఘనంగా మనం ఆరాధించాలనేటువంటి విషయం గుర్తించుట కొరకు 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. మంచిది 3 సార్లు వచ్చింది. మంచిది, మంచిది, మంచిది. కారణం సంతోషం, సంతోషం, సంతోషం. భౌతిక జీవితంలో అంటే మనం రోజు ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, అట్లాగే గృహ, ఇంకా ఏమేమైతే ఉన్నాయో మనకి సంబంధించినటువంటి దైనందిక జీవితంలో వచ్చే భాగాలు, వాటన్నిటిలో కూడా దేవుడు సంతోషింపచేస్తున్నాడు. మనము ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి ఘనపరచవలసిన వారమే ఉన్నాం. అడుగు తీసి, నేను ఒక మాట చెప్పాలి మీకు, అడుగు తీసి అడుగు వేస్తే ఎంతో ప్రమాదం ఉంది. అడుగు తీసి అడుగు వేస్తే దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి నడిపిస్తే ఎంతో సంతోషం ఉంది. మీరు అందరూ ఒప్పుకుంటారు అనుకుంటాను ఈ మాటకి. కాబట్టి ఆయన కార్యములను బట్టి మళ్ళీ చెప్తున్నాను, అడుగు తీసి అడుగు వేస్తే ఎంతో ప్రమాదం ఉంది. ఉదాహరణకి ప్రయాణమై విమానంలో వెళ్ళిపోతాం, ఎంతో ప్రమాదం దాగి ఉంది. ప్రయాణమై రైల్లో వెళ్ళిపోతాం, ఎంతో ప్రమాదం ఉంది. అంతెందుకు, మీరు మీ ముక్కు ద్వారా శ్వాస వెళ్ళేటువంటి, నాసికారంధ్రాల ద్వారా వెళ్ళేటువంటి శ్వాసలో ఎంతో ప్రమాదం ఉంది. ఏది ఆటంకం వచ్చినా దేవుడు అనుమతించకపోతే, నిన్న చూశారు కదా ఒక పెద్ద వార్త, ఒక పెద్ద ప్రముఖుడు, ఎవరు అనేది నేను చెప్పటం లేదు ఇక్కడ, చాలా ప్రముఖుడు, ఎంతోమంది ఇష్టపడేవారు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు కర్ణాటకలో. ఒక రంగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరు తెచ్చుకున్నాడు. ఈ రంగం, ఇప్పుడు ఏ రంగము దేవునికి ఇష్టమైంది, ఏ రంగానికి దేవునికి ఇష్టం కాదనే మాటలు మనం చెప్పుకోవటంలా, భౌతికంగా ఈ భూమి మీద జీవించేటువంటి వారిలో ఒక పెద్ద పేరు తెచ్చుకున్నాడు. మరి ఇంకేంటి లోటు? ధనం ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, చాలామంది అభిమానులు ఉన్నారు. ఏదో తనకు సంబంధించిన రాష్ట్రంలో తన భాషలోనే కాదు పేరు తెచ్చుకుంది, మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంతా బాగుంది. ఇంకా శరీర దారుఢ్యం అంటారా, ఎంతో గొప్ప శరీర దారుఢ్యాన్ని కలిగి వ్యాయామానికి లోటు లేకుండా ఎంతకాలం మించి ఎంత సమయాన్ని వ్యాయామం చేయాలంటే అంత సమయాన్ని, అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎంతో కీడు ప్రమాదం ఉంది. అడుగు తీసి అడుగు ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే, అందుకనే ఈ సంగతులన్నీ బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా, బాగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా ఏమంటున్నాడు, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆత్మీయ జీవితంలోనూ ఎంతో సంతోషం కలగాల, భౌతిక జీవితంలో కూడా ఎంతో సంతోషం కలగాలి. దానికోసమే చాలామంది భక్తిగా ఉదయమే ఆదివారము మందిరానికి వచ్చి ఈ సమయాన్ని అంతా ఇక్కడ గడిపి ఎందుకు చేస్తారు అట్లాగా? వారు ఆత్మీయ జీవితాన్ని బాగా కాపాడుకునే విధంగా దేవుడు సహాయపడాలని
వారి వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార అన్ని జీవితాల్లో కూడా దేవుడు ఎంతో క్షేమాన్ని ఇవ్వాలని మరి వారు అంత భక్తిగా దేవుణ్ణి ఆరాధించుట కొరకు వస్తారు. కాబట్టి ఇది సూక్ష్మంగా అర్థం చేసుకోలేనటువంటి సంగతి చాలామంది. మరి అకస్మాత్తుగా చూసారా, ఇంత వ్యాయామం చేసేటువంటి వ్యక్తి శ్వాస పీల్చడంలో, ఎందుకు నేను ఆ మాట చెప్పడం కోసం ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్నాను. మన శ్వాసలో ఎంతో ప్రమాదము, కీడు ఉంది. మన నడవడికలో ఎంత ప్రమాదం, కీడు. నా స్నేహితుడు ఒక ఆయన, మరి ఎవరు దీన్ని ఊహించగలుగుతారు? వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్నానం చేసేటప్పుడు ఇలా వంగి ఆ సోప్ సోప్ కింద పడిపోయిందంట. వంగి ఇలా పైకి తీసుకునేటప్పటికి ఈ నెత్తికి బలమైనటువంటి దెబ్బ తగిలేసింది. ఎంత దెబ్బ తగిలేసిందంటే, ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చాడు తను, నా క్లాస్మేటు. తనకి జీవితం అంతా కూడా మందులు వాడే పరిస్థితి, ఉద్యోగానికేమో సెలవు పెట్టేసుకునే పరిస్థితి. చిన్నపాటి ఒక రెప్పపాటులో ఉండేటువంటి సంతోషము, ఒక రెప్పపాటులో ఉండేటువంటి ప్రమాదము, కీడు దేవుడు ఈ తారతమ్యం చేస్తూ బేరీజ్ వేసుకుంటూ, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె ఇట్లా ఆత్మీయ జీవితంలో వెళ్తే ఇట్లాంటి క్షేమము, ఇలాంటి భౌతిక మార్గంలో వెళ్తే ఇంత ప్రమాదము, దేవుడు ఆయన అనుమతించేవాడుగాను అనుమతించని వాడుగాను అతికాంక్షణీయుడు అని పాటలో పాడుకున్నాం. అందుకనే పరమగీతాల్లో ఒక మాట, మనం రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో కూడా ఆయన గుర్తించదగినటువంటి వ్యక్తిత్వము, ఆయన స్వరూపము అలాంటిది. స్వరూపం గురించి చెప్పాలి అంటే తిమోతి ఎంత చక్కగా చెప్పాడో మనము గుర్తు చేసుకోవచ్చు. ఎంతమందిలోనైనా 10,000 మంది అని రాయబడింది, కానీ ఊరికే సంఖ్య కొరకు ఆయన్ను, మరి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలను బట్టి, ఆయనలో ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక భాగము, తర్వాత యోనాను జ్ఞాపకం చేసుకుని ముగించేద్దాం. అపోస్తలుడైన పౌలు స్వరూపం గురించి ఈ మాట గుర్తొచ్చింది. 1 తిమోతి 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం. ఏ స్వరూపమో చూడండి, ఎందుకు ఇంత ప్రత్యేకత. ఆయన్ని ఎంతమందిలోనైనా గుర్తించదగినటువంటి పరమగీతాల్లో మనం చదువుకున్నామే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవలవచ్చును. అంత ప్రత్యేకత ఎలా వచ్చింది ప్రభువుకి? 15వ వచనం, 1 తిమోతి 6వ అధ్యాయము 15. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలములయందు ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయ్యున్నాడు, ప్రభువులకు ప్రభువును అయ్యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఎలాంటి స్వరూపమో చూడండి. ఎందుకంత ప్రత్యేకత? ఎంతమంది ఉన్నా ఆయన ఎట్లా గుర్తు, ఆయన రత్నవర్ణుడు, ధవళవర్ణుడు ఎట్లాగయ్యాడు? ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. ఇప్పుడు చూడక్కర్లేదు సమయాన్ని బట్టి. ఇంత గొప్ప దేవుణ్ణి అంటే చాలామందికి ఏంటో తెలుసా, నేను మొన్న కూడా చెప్పాను, నేను గత ఆదివారం, అంతకు ముందు ఆదివారాల్లో కూడా చెప్పాను, దేవుడంటే అంత భయము, దేవుడంటే అంత ఆరాధన చెయ్యాలి అనేటువంటి మనసు, ఆరాధనా భావము, కృతజ్ఞత హృదయము రాకపోవడానికి మనుషుల్లో గల కారణం, వెంటనే ఆయనను బట్టి, మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలము వెంటనే వేగంగా రావడం లేదు. లేకపోతే ఎందుకండి మనం ఇంత కష్టపడక్కర్లే. మనం భక్సింగారు సహవాసం చాలామంది డ్యాన్స్లు, క్రిస్మస్ పాటలు పాడిస్తూ డ్యాన్సులు వేయిస్తారు, రకరకాల జనాలను ఆకట్టుకోవడానికి స్వస్థతా గృహాలు పెడతారు, లేకపోతే ఇంకా ఏవేవో టీవీల్లో ఎక్కువగా కనపడతారు, వర్తమానాలు ఇస్తారు, ఏవో రకరకాలైనటువంటి ఆకర్షణ కార్యాలు జరిగిస్తూ ఉంటారు. కానీ మరి మనము ఎందుకింత ఈ విషయంలో మనము ఆరాధించడానికి మనసు ప్రజలకు రావడం లేదు? మనం ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఏమి కాదు, దేవుని గుర్తుపెట్టుకుందాం. మీ మాట ఒకటి గుర్తుపెట్టుకుని ఎల్లప్పుడూ ఆయన మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడిగానే ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన ఉగ్రత, కోపము, మన పైకి వచ్చేటువంటి ఉగ్రత, కోపాన్ని అంతటినీ కూడా ఆయన ఎప్పుడు కూడా తొలగించాలనే చూస్తాడు. ఆయన నుండి గుర్తుపెట్టుకోండి, అధికారులు అంటారు, మీరు ఈ పని సక్రమంగా చేయని ఎడల ఇది సీరియస్గా తీసుకోబడుతుంది, అంటే తీవ్రంగా పరిగణించబడుతుంది, తదుపరి చర్యలు ఈ విషయంలో తీసుకోబడతాయి. వెంటనే ఉద్యోగి జడిసిపోతాడు, వెంటనే భయపడిపోతాడు. ఊరికనే ఈ పరిపాలన అంతా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇంత పరిపాలన అక్కడ పిఎం గారి దగ్గర నుంచి, ఇక్కడ సీఎం గారి దగ్గర నుంచి, ఈ క్రింద స్థాయిలో అటెండర్ వరకు, అటెండర్ దగ్గర నుంచి ఇంకా కింద స్థాయి వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వరకు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నుంచి ఇంకా ఎవరెవరెవరో క్లాస్ 4 ఎంప్లాయీస్ స్వీపర్స్ వాళ్ళ దగ్గర వరకు ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు పరిపాలన? ఊరికే జరుగుతుంది అనుకుంటున్నారా? కానీ దేవుని సృష్టి సంబంధమైన పరిపాలన అంతా కూడా సక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క దీర్ఘశాంతముతో కూడినటువంటి ఆయన ప్రేమ కృపా కనికరములను బట్టి నాకేం జరగట్లేదులే అనేటువంటి, గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాట. ఈ ఆరాధన చేసేటప్పుడు మరలా 4 వచనాలు మరలా నేను చదువుతాను. ఉదయమేమో భక్తుడు ఎంత బాగా రాశాడో చూడండి. ఉదయం అయ్యేటప్పటికి మర్చిపోకుండా ఏమనుగ్రహిస్తున్నాడు దేవుడు? కృపను అనుగ్రహించేస్తున్నాడు. అదే చిన్నగా ఒక్క మాట ఏమంటారు తెలుసా? ఈ 5 రోజులు నువ్వు రాలేదు కాబట్టి నీ జీతం ఎంత భయపడిపోతారో, నీ జీతం నిలుపుదల చేస్తున్నాను. ఉదయం కృప లేదు, రాత్రి అయ్యేటప్పటికీ విశ్వాస్యత లేదు, నమ్మకత్వం లేదు, ఆ యథార్థత లేదు. ఎందుకంటే ఆ అధికారికి లేకపోతే నడిపించే పాలకునికి కరుణా కటాక్షాలు ఏమి ఉండవు. ఎందుకు ఆరాధించాలో మనం గమనించాలి. ఉదయం అయ్యేటప్పటికి వచ్చేస్తుంది ఏమిటి? నేను ఎలాగంత మొండిగా ఉండు, బైబిల్ చదవకపో, దేవునికి అడ్డం తిరుగు, దేవుని చక్కని శ్వాస ఇస్తాడు, చక్కని గాలి ఇస్తాడు, చక్కని నడకిస్తాడు, వెళ్ళు 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 అంటాడు దేవుడు. ఎందుకనంటే మనం ఇవన్నీ జ్ఞాపకం, భక్తులు ఎంతో అనుభవపూర్వకంగా వాళ్ళు కేవలం రక్షణ పొంది దేవుణ్ణి కలిగి హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని మాత్రమే కేవలం పైన చెప్పిన మాటలు కాదు ఇవి. ఉదయకాలంలో ఆయన కృప, రాత్రి అయ్యేటప్పటికి ఆయన విశ్వాస్యత. అందుకనే భక్తుడు ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథము చూడండి. ఈ భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథం చాలాసార్లు ఆయా సందర్భాల్లో ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటా. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన సంతోషము కంటే, కీర్తన 4:7-8 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినటి సంతోషము కంటే అధికమైన మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట 92వ కీర్తనలో ఏ మాట చెప్పాడో, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. అటు ప్రతి సమయంలో కూడా మనం ఆరాధించే బాధ్యత కలిగి ఉన్నాం. ప్రభువుని ఆరాధించి దేవుణ్ణి గొప్ప చేసేటువంటి విషయం మర్చిపోకూడదు. దైవజనుడు ఇలాంటి నోరు తెరిచి, నిజంగా చెప్పండి, ఇంత సమాజంలో ఇలా సంఘంగా కూడి నోరు తెరిచి మాట చెప్పాలంటే ఎంత సిగ్గుగా ఉంటుందో. మరి ఆ సిగ్గు లేదంటే ఆ బిడియం అంతా ఏమైపోయింది అంటే ప్రభు యొక్క గొప్పతనంలో కరిగిపోయింది. నా మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క గొప్పతనంలో, దేవుని యొక్క వ్యక్తిత్వంలో, దేవుని యొక్క శక్తిలో ఆ బిడియము, సిగ్గు, అయ్యో ఎలా నోరు తెరిచి మాట చెప్పాలి అనేది కరిగిపోయింది. దేవుణ్ణే గొప్ప చేయటం మనము ఆరాధనలో నేర్చుకున్నాం కాబట్టి ఆరాధన చేస్తాం. ఆరాధనలోని ఏం గుర్తు చేసుకుంటామంటే ఉదయకాలం ఆయన కృప, రాత్రి అయ్యేటప్పటికీ ఆయన విశ్వాస్యత. అందుకనే భక్తుడు అంటున్నాడు, నువ్వు అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. 8వ వచనం, నెమ్మదితో పండుకుని నిద్రపోవుదును యెహోవా, నేను ఒంటరిగా ఉండనను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదువు. అన్ని ఆత్మీయ భౌతిక మేలులన్నీ ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చి, ముఖ్యంగా రేపు సమయం అయిపోతుంది కాబట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యం, గాయాములను అన్ని పాటలు, ఎంత జాలి ఎంత యేసువా అనేటువంటి, నేనేమి ఇవ్వగలను, ఏమర్పింపగలను, నీకు రక్షణ పాత్రను చేతబుచ్చుకుని నేను నీకు భక్తులు కూడుకున్నటువంటి సమాజంలో అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని భక్తుడు హృదయపూర్వకంగా మాట పలుకుతున్నాడు. కాబట్టి 92వ అధ్యాయంలో యోనాను చూద్దాం అనుకున్నాను కానీ సమయం అయిపోయింది. యెహోవాను, నీ 4 వచనాలు చదువుతాను చూడండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 92వ వచనం, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆరాధన చేసుకుందాం. దానికి ముందు ఒక పాట పాడుకుందాం, లేచి నిలబడి.
చూడండి పాట తంబుర సితారతో. పాట సంఖ్య చూడండి. తంబుర సితారతో నా ప్రభుని ఆరాధించేదని. 191 అంట. పాట సంఖ్య 191, 780. పాత పాటల పుస్తకంలో 780. ఈ ఎక్కువ చరణాలు ఉన్నాయి, పాడదాము. తక్కువ మంది తక్కువ సమయంలో ఆరాధన చేతురు కానీ. సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆతియదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. ఆదియాదాము మరణ శాసనం మా శరీరము ఏలుచుండగా. అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణమున్ గెలిచిన మా ప్రభువా. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పిలుపుతో ప్రభు మమ్ము పిలచి, నరకపు శిక్ష తొలగించే మా నుండి. పరిశుద్ధులతో
మము చేర్చిన ప్రభు పరిశుద్ధులతో ప్రభు గృహ కలిపాడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది, సజీవమైన రాళ్ళే ప్రజలు. ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి, ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి. అత్యంత రహితుడై నడుపును మోక్షింపునికి మమ్ము. అత్యంత రహితుడై నడుపును మోక్షపురికి మమ్ము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. మన్నైనాది వెనుకటి వలనే మరల భూమికి తప్పక చేరున్. మన్నైనాది వెనుకటి వెళ్ళనే మరల భూమికి తప్పక చేరున్. మానవ సంపద కీర్తి మహిమలు, మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని. గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. లెబనోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. లెబనోను వీడి నాతో రమ్ము, లోకపు ఆశలు గతించిపోవును. హెర్మేను తమనే గోల్గోలు దాటుచు, హెర్మోను గెత్సెమనే గోల్గోత దాటుచు, హెబ్రోను చేరుదుము ప్రభువును ఆరాధించెదము. హెబ్రోను చేరుదుము ప్రభువును ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతిగానము స్తుతిగానము చేసెదము. నాదుని పొగడెదము, స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని
ఆరాధించెదము. ఆరాధించుకుంటాము. క్లుప్తంగా ఆరాధించండి, తక్కువ సమయం ఉంది. మొట్టమొదటి సండే స్కూల్కి వెళ్ళేటువంటి సహోదరి ఆరాధించాక తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి బిగ్గరగా ఆరాధించండి, క్లుప్తంగా ఆరాధించండి. ఆరాధించుకుందాం.